అరే వుడెన్ స్టిక్ మామ నువ్వేమైనా పెట్టినావు? కళ్ళు కుక్కలు మింగినాయా కాకులు మింగినాయా? పక్కనే ఉందిరా కట్టలేదురా, ఆ కట్ట తీసుకొని దింగి. గ్రాండ్ పాప పెట్టిన అన్ని తిని చూడట్టేంది, కళ్ళు తెరుచుకొని నిద్రపోతుంది. ఇదా, ఇది ఇద్దా. అందుకే గ్రానికి చెప్తా ఉంటా, పెవికి కేసు అంట పెట్టు తలకాయల్ని ఇరగొట్టినప్పుడు అని. నేను ముందే మీ తాతయ్య చెప్పిన, పెవికి తేడా మన తలకాయ ఊసిపోతుంది అని. వాడు తేడా, నేనేం చేశాను? అయితే నేనేమైనా పోయి తెచ్చానా ఏంది? సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ ఛానల్ అండ్ వీడియో ఆల్సో. మీరు చూస్తున్నట్టయితే గ్రానీ గేమ్ మొబైల్ ఆడుతున్నా. తెలుసుగా మొబైల్ ఎట్లుంటుందో, ఒక ఊపేస్తుంది గ్రానీ. అండ్ ఐ థింక్ సో 2022లోనో 23లోనో అయితే దీని హవా మామూలుగా ఉండేది కాదు అసలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంతవరకు మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. ఇంకా మన గేమ్లోకి అయితే ఏం లేదు, ఇదేమంటారు, మనము అడవిలో పోతా ఉంటే గ్రానీ వచ్చి చెటేలు అని చెప్పి బ్యాట్తో కొడుతుంది. మన కళ్ళు తిరిగి పడిపోయి దాని ఇంట్లో లేస్తాం. దానికి మన ఇంట్లో ఏమంటారు, ఈ ఇంట్లో నుంచి తప్పించుకోవడం ఇష్టం లేదు. గత విధాలుగా ప్రయత్నిస్తుంది, మనం కొడతా ఉంటుంది, చంపుతా ఉంటుంది. కార్ బ్యాటరీ దొరికింది, అప్పుడే కార్ బ్యాటరీ తీసుకొని సటేరని పోయి ఏడేమో ఉన్నాయో లేదో చూడాలి ఫస్ట్. అండ్ ఇక్కడ కూడా ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే స్పార్క్ ప్లగ్ అయితే ఉంది. ఏ గ్రానీల గ్రీన్కి దీనికి కూడా భయపడుతుంది. అప్పుడే ఐసీయూ అంటుంది. నేను సెట్టింగ్ సెన్సిటివిటీ మార్చుకోను. ప్లీజ్ సౌండ్ ఇటు చేసినాం కాబట్టి ఇప్పుడు హైలైట్ ఏంటంటే, ఇప్పుడు అటు చేసినాక అది మళ్ళీ ఇటు చేసినాం కాబట్టి మళ్ళీ ఇటు చేస్తాను, ఇటు వస్తుంది. అంటే చూడండి మీరు, ఇటు వస్తుంది. ఫోటో సౌండ్ వస్తుందా? ఉరుకుతుంది అది. వచ్చింది చూడు. మీరే గాని కిదర్ గయా రే తూ కిదర్ గయా తూ, అటు వెళ్తే నేను ఇటు వెళ్తాం. వేరే షార్ట్ గన్ పార్ట్ కూడా దొరికింది మనకి. షార్ట్ గన్ పార్ట్ మిల్గయా అంటే షార్ట్ గన్ అనేది 3 ఉంటాయి, అది తీసుకొని వచ్చి దీనికి పెట్టారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం కదా, కార్ కాడ ఈ కిటికీ కాడ చెక్ చేయాలి. ఒక్కలు ఏం లేదు, సేపు ఆడేమో పెట్రోల్ ఉంది, గ్యాస్ సైడ్ ఏం లేదు. రౌండ్ చేసి అది ఇట్లా వస్తే మనం ఇట్లా నుంచి ఇట్లా వెళ్ళిపోతాం. ఛాలెంజ్ ఏంటంటే ఒక్కసారి కూడా చావకుండా ఈ ఇంట్లోంచి బయటికి పోవాలి. అది ఛాలెంజ్. నేను ఇప్పుడు టేక్అవుట్ చేసిన ఛాలెంజ్. ఏమవుతుందో ఏమో తెలియదు. ఒకవేళ చచ్చినట్టయితే ఇంకేం లేదు, నెక్స్ట్ డే కూర్చొని మళ్ళీ ఆ నెక్స్ట్ డే కూడా ఛాలెంజ్ చేసుకోవాల్సింది వస్తుంది. నేను ట్రై చేస్తా చావకుండా ఆడడానికి. చూద్దాం ఎట్లా రాసి పెట్టుందో ఏం లేవు. ఏడొక దూరం ఈడైనా నాకేం పనమ్మా, నువ్వేం చిన్న పిల్లవా, నీతో హైడ్ అండ్ సీక్ ఆడనీకి. ఎందుకు పుడతారో తెలియదండి కొంతమంది. అంటానేమో హట్ అయిపోతారు. లేదు ఇక్కడ అనవసరంగా వచ్చిన నేను. అది ఏదో వచ్చిందో ఏమో అనుకున్నానే. మనం ఇటే వస్తామని అనుకున్నానే. నాకు తెలుసు వస్తామని. అందుకే అనుకున్నా సౌండ్ చేద్దామా వద్దా అని. చేసి పక్క సౌండ్ చేద్దాం. వాటి గొప్ప మెల్లగా నేను ఇటు నుంచి ఇట్లా జాగ్రత్త చిన్నగా. ఓకే, ప్రస్తుతానికి సేపు స్పార్క్ ప్లగ్ తీసుకొని ఈ కార్కి కనెక్ట్ చేసేసి వద్దాం. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇదేమంటారు గ్రానీ
స్పైడర్ గ్రానీ లేదు, దానికి అడిగి వెళ్ళాలి. ఒకవేళ ఉర్రె, నీ అమ్మ జరుంటే చచ్చేటోని కదరా. ఛ, మంచి పని ఇది. నేను మీతో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాను బయట. ఇక్కడ చాలా జాగ్రత్తగా వెళ్ళి తెలివి పాటకి వెళ్ళిపోయింది. ఓకే, వెళ్ళిపోయింది. మరి వెప్పనికి కానీ దొరికింటాను, ఆట ఆడుకుంటా నేనేం లేవు. సో పైన వచ్చి లోపలికి వెళ్తుంటే ఇది ఆడ యూజ్ అయ్యేది. ఓకే, ఇది కింద స్పైడర్ గ్రాని దగ్గర. ఇప్పుడు దీన్ని బుట్టలేస్తాను. పడలేదు అది, వాచ పడేసినా కదరా, పడ్డది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకోటి ఆన్ చేసి పెట్టాలి. ఐడియా ఏం లేదు. ఇప్పుడు అది మెట్లు దిగి ఆ లోపలికి పోతుంది. లోపలికి పోయినప్పుడు ఆ కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని చచ్చిపోతుంది. ఏరా ఆ గ్రాని చచ్చిపో. అమ్మా, ఐ లవ్ యూ. నా కోసం ప్రాణాలు వదిలేయవా నా కోసం నీ ప్రాణాలని. అరే ఏంద్ర ఇది సావట్లే. 1 minute. ఓకే, అమ్మా ఇప్పుడు నేను వచ్చేది దొంగదానా. ఓకే, ఇదేం లేదు. బెడ్రూమ్లో అయితే క్లియర్. పవర్ చెక్ చేసుకుని ఈడ చూసుకోవాలి. ఈ ఏరియాలో ఈడేమో లివర్ ఉంటుంది. ఓయమ్మ, ఇది ఆడకి ఎన్ని సంవత్సరాలు అవుతుందని, లైక్ 3 years అవుతున్నాను. 3 కూడా కాదనుకో, రీసెంట్గా కాలేజ్లో ఆడ. ఇంకా 1 minute దాకా టైం ఉంది మనకి ప్రశాంతంగా. స్పెషల్కి షార్ట్ గన్ నేను వదులుతాను. షార్ట్ గన్ ఇప్పుడు 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 అసలైన ఆట ఇప్పుడు వస్తున్నా. నేను కోడ్ కూడా దొరికింది. ఆ ఇంజన్ పార్ట్ ఆడింది. ఓకే, మంచిది. యా, గుడ్ స్టార్ట్. బానే ఉంది. ఐ థింక్ ఛాలెంజ్ కంప్లీట్ చేస్తానేమో అనుకుంటున్నా. చూడాలా ఎట్లా అవుతుందో ఏందో ఛాలెంజ్. ఫుట్ వస్తుంది అమ్మ, అది లేచింది ఆల్రెడీ. ఒక అటువైపు వెళ్తే నేను ఇటువైపు వెళ్తా. రే యా ఈడొకటి ఉంది. మర్చిపోయాను అసలు దీని నుంచి. ఇదేంది ఆపలే మొక్కలేదు దీని గురించి అసలు మర్చిపోయినా తెలుసా ఏందని. ఇప్పుడు గ్రాని వస్తే పటేల్ షట్ అని కొడతా నేను. ఇప్పుడు దీనికి ఇంజన్ పార్ట్ కావాలా, వెంచ్ కావాలా, కార్కి కావాలా, గ్యాస్ నిన్న ఆల్రెడీ ఉంది. దీనికి ప్యాడ్లాక్ చేయాలి. ఆ ప్యాడ్లాక్ కీ ఓపెన్ చేయాలి. రావమ్మ గ్రాని తల్లి, రావమ్మ రావమ్మ. మంచిది, అట్టనే ఉంటుంది అసలు. మనం ఈ షార్ట్ గన్ తీసుకొని వెళ్ళి పైకి వెళ్ళి ఈడ స్కూటర్ ఉంటుంది. ఈ స్కూటర్ అవన్నీ అందులోకి ఇటు సైడ్ ఇందాక ఏం లేదు. సరే, ఈడ బుల్లెట్స్ ఉంటాయా? ఈడుంది ఇంజన్ పాటు. ఇప్పుడు ఈడొద్దు, షార్ట్ గన్ ఈడ పడే. ఇట్స్ టూ డేంజరస్. ఈడ నూకి కట్ చేసి కటింగ్ బిలేరింగ్, అదే కటింగ్. ఇది మళ్ళీ ఇప్పుడు పైన చూసింది, ఆల్రెడీ లేచింది అనుకుంటున్నాను. ఏం రావట్లేదు కాబట్టి
అదే ఇదేంది ఊగుతుంది. అరే అరే అరే. ఈ అమ్మాయి ఏదో బాగుంది గ్లిచ్. ఇదేంది వస్తుందా రాదా ఈరోజు? రావమ్మా పని ఉంది. నేను కాల్ ఇస్తే నేను ఆ ఇంజన్ పార్ట్ తెచ్చుకొని వచ్చుకుంటా. లేదండి. అరే ఆ స్క్రూ డ్రైవర్ అన్నా తెచ్చుకోవాల్సింది. అరే దారా పక్కన కూర్చో. అది వచ్చింది. వచ్చినావా తల్లి? సావు సావు నువ్వు సావు. దారికి అడ్డం లెయ్యవే, అడ్డం లేయవే. తున్నపోతలు ఆ తిని బాగా బలిసింది గ్రాని. స్క్రూ డ్రైవరింగ్ ఏడా అవసరం లేరా? లేవే. ఇంజన్ పార్ట్ పట్టుకొని పైకి వెళ్ళిపోయింది. సారీ కిందికి వెళ్ళిపోయింది. నేను అప్పుడే లేచిందా ఎందుకు మరి సర్లే లేచినా ఏం కాదు. మన కాడ షార్ట్ గన్ ఉంది. డోంట్ ఫర్గెట్ దట్ బై ద వే. ఎట్లయినా ఖచ్చితంగా ఆడికి పోవాల్సిందే. ఏడికంటే ఇది గ్రానీ, స్పైడర్ గ్రానీ ఉంటుందా, ఆడికైతే వెళ్ళాల్సిందే తప్పదు. అరెస్ట్ ప్యాడ్. ఒకవేళ మనం ఆ ఎస్కేప్ చేయకపోయినా కానీ నీ హ్యావ్ టు గో. ఎందుకంటే ఈడ బెంచులు అవి దొరకలేదంటే ఖచ్చితంగా ఆడనే దొరుకుతాయి. మెచ్చినట్టు అనిపించి సరే ఇంకా గ్రాండ్ నేను పిలుద్దామా? రావమ్మ దా. రావమ్మ గ్రాణి అమ్మ రావమ్మ. చిత్తపండు చారేణి అంకమ్మ. ఓకే ఆ గ్రాని వచ్చే లోపల, ఆ గ్రాని ఇడికి వచ్చే లోపల ఈ వీడియో మీకు ఇంతవరకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయ్స్. ఎందుకంటే ఇదే నా ఫస్ట్ వీడియో. అండ్ అసలు ఆల్రెడీ మామూలుగా చెప్పాలనుకుంటే నేను మామూలుగా అయితే ఇప్పుడు మైన్క్రాఫ్ట్ వీడియో చేసి పెట్టాలా. అదే మైన్క్రాఫ్ట్ గేమ్ చేయాలా, ఆ వీడియో షూట్ చేయాలా. మామూలుగా అయితే ఇప్పుడు అది రికార్డ్ చేయాలా. బట్ అది ఏమైందంటే మా గేమ్ ఆల్రెడీ పర్చేస్ చేశాను, నేను ఆడుతూనే ఉన్నాను. మరీ అంత ప్లేయర్ని కాదు. అది ఆడినప్పుడు ఏంటంటే నేను ఆ గేమ్ ఆడినప్పుడల్లా షేడర్స్ ఆఫ్లో పెట్టుకొని కీబోర్డ్ మౌస్ అనేది కనెక్షన్ పెట్టుకుంటాను ఫోన్కి డైరెక్ట్. అది కనెక్ట్ చేసినప్పుడల్లా ఇది ఏమంటారు ల్యాగ్, ఘోరంగా ల్యాగ్ అవుతుంది. అందులో మా ఇంట్లో సెట్ అయ్యి పీసీ కానీ ల్యాప్టాప్ ఇట్లాంటివి లేవు. ఒక 2-3 years ఆగితే కానీ రావు ఇంటికి ల్యాప్టాప్. కావున ఏమంటారు ఆ సర్టైన్ గ్యాప్ వరకు మీరే ఏమంటారు మొబైల్లో గేమ్స్ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. మనకి ఇక్కడ అవసరం ఏంటిది కటింగ్ లేదు. మీరు ఆల్రెడీ కోడ్ ఒకటి దాంట్లో బుల్లెట్లు లేవు. సరే ఉండి అట్లనే కింద అంతా అయిపోయిందని అనుకుంటున్నాను. ఏం చేయాలి ఇప్పుడు? వాటర్ మిలన్ ఇంకా దొరకడం మనకి. సో నథింగ్ టు డూ రైట్ నౌ. చూద్దాం. ఒకటి ఆ బుక్ ఎక్కడుందో అది బుక్ కనుక్కోవాలి ఫస్ట్. అంటే బుల్లెట్లు లేవు. ఇదే పక్కన వస్తుంది అర్థం కాదు. అదే పట్టుకో అయితే చూసినావు రా, నీకు దమ్ముంటే కాడికి రా. ఇప్పుడే రాగా 2 నిమిషాలు గన్ లోడ్ చేసుకున్న తర్వాత గన్ను లోడ్ చేసిన తర్వాత నువ్వు రా. అప్పుడు దాకా రాగే దండం పెట్ట.
అంటే నాకు ఇప్పుడు దీన్ని కొట్టిన తర్వాత మళ్ళా నేను ఆ పిచ్చుక కాడికి వెళ్ళి పిచ్చుక కాడికి అవసరం లేదండి. పిచ్చుక కాడికి అవసరం లేదు. ఇది ఒకటి ఎప్పుడు ఎవరికి అడ్డంగా పడుతుంది. దొన్న పోతులాగా తిని తిని గ్రాండ్ పా పెట్టిన అన్ని తిని చూడట్టేంది కళ్ళు తెరుచుకొని నిద్రపోతుంది. ఇది ఇద్దా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు ఉంటారా. ఓకే, మనం ఇప్పుడు కింద టార్గెట్ ఉందిగా, తగులుతుందా అనుకుంటున్నా. తగులుతుందో సూపర్ సూపర్ చూపరే చూపరే. అరే వుడెన్ స్టిక్ మామ నువ్వేమైనా పెట్టినావు? కళ్ళు కుక్కలు మింగినాయా కాకులు మింగినాయా? పక్కనే ఉందిరా, కట్టలేదురా, ఆ కట్ట తీసుకొని సూపర్ తలకాయ కింద పడు. అందుకే గ్రానికి చెప్తా ఉంటా, పెవికి కేసు అంట పెట్టు తలకాయల్ని ఇరగొట్టినప్పుడు అని. నేను ముందే మీ తాతయ్య చెప్పిన పెవికి తేరా మన తలకాయ ఊసిపోతుంది అని. వాడు తేలా, నేనేం చేశాను? అది నేనేమైనా పోయి తెచ్చానా ఏంది? చెప్తే వినదు. ఏమన్నా అంటే బొంగ ముద్దు పెట్టుకుంటుంది అని. అది స్టైల్ అంటది. ఏమన్నా అంటే టైల్ మొక్కలు అది ఇప్పుడు వచ్చింది అనుకో, కింద నుంచి పైన దాకా చెప్తుంది. అప్పుడప్పుడు ఈ పైన ఏమంటారు హ్యామర్ పెడతారు, అంత నుంచి చూసా. నేనేం లేదు నా హ్యామర్ లాంటి ఉందా చెప్పారా బాబు. నేను మళ్ళా తీసుకో అంటే ఎతకని. ఈ అమ్మాయి బో హైలైట్ ఉంది రా, అది ఊగుతానే ఉంది. ఇది ఏంది దీంట్లో వెళ్ళిపోతుంది. అరే రే ఆగిపోయింది, మాయమైపోయింది. యో గ్రాని, నేను ఏం ఉన్నా గ్రాని? ఏం గ్రాని కాలు జాడలేదా ఏంది? ఏం చెప్పాలా ఏంటమ్మా నీకు? రామదా ఏమన్నావుదా? రమ్మని రమ్మని రామచిలుకన పిలిచినది వేళ. యో ఎంతసేపు అమ్మా? ఇంకా అమ్మా చాలా పని ఉంది. అదా మంచి పని, మంచి కట్టుబాట్లు. ఇప్పుడు మనం ఏదో చేద్దాం అనుకో. జరగవే. ఇందాక సైడ్ అన్న బుక్ చూసాను. ఇప్పుడు ఈ బుక్ తీసుకుపోయి పైన ఎలా ఆడిందిగా ఆ గ్రాని ఈ రూమ్ లో చూపిస్తాను. చూద్దాం, ఈ రూమ్ లో ఈడ పెట్టాల. అది ఊడిపోతే మనకి అది ఇస్తుంది. టైం పడేస్తుంది. సరే ఆగదు. ఇదేమో పార్ట్ 2 సంబంధించింది. ఫొటోస్ నాకు అంత ఐడియా లేదు. ఏందా ఇస్తావా ఇవా? ఆడేసినవి తల్లి. నమస్కారం వేసిందిరా. ఏ నీ అమ్మాయి పాకుతుందిరా. నీ అవ్వ కుండలు జాన్నాయి దాకుండా. చూడదు ఎట్ట బాగుతుంది, బలి బాకినట్టు. ఇప్పుడు ఒక డౌట్, గ్రాని ఇటు నుంచి వస్తుందా? అనుకున్నారా? ఇదే నుండి చూసిందిరా వాజా. ఇదే నుండి చూసిందిరాను. పైకి కనువు లేదు. కన్నీ మాడనే ఉంది. దాంట్లో ఆమె ఉందో లేదో కూడా తెలియదు. ఆమె లేదు. మళ్ళీ ఇప్పుడు ఆమె తీసుకోవాలంటే టీవీ దగ్గరికి వెళ్ళాల్సిందే. టీవీ దగ్గరికి వెళ్ళి ఆడగొట్టి పైకి వచ్చి మళ్ళా అదేమంటారు పైకి వచ్చి ఆ స్పైడర్ కి తీసుకొని ఇచ్చిగ్రా.
యూతలకు వస్తుంది అది. రమ్మని రమ్మని గ్రాని అమ్మ పిలిచినది వేళ. ఇక్కడ హైడింగ్ స్పాట్ కూడా ఉందా? అరేని ఇన్ని రోజుల నుంచి ఆడుతున్నా. ఆడ బుక్ ఉంది, ఆడ దాకుండా ఉందని నాకు ఇప్పుడు తెలియదు. గ్రాని రిచ్ రిచ్ గ్రాని రిచ్. పన్ను లోడ్ చేసుకొని పైకి వెళ్ళి ఆ స్పైడర్ కి పట్టుకొని వచ్చి అమ్మ చెరుంటే చెక్కించుకునేటోని కానీ నేను అమ్మ ఇది ఉన్నదిరా. స్పైడర్ కి స్పైడర్ కి స్పైడర్ కి స్పైడర్ కి స్పైడర్ కి స్పైడర్ కి ఇప్పుడప్పుడు ఇట్లా అవుతుండే. ఎస్కేప్ కావాలంటే కాలు చేయర కొట్టుకోవాలా. ఓకే గన్ తీసుకున్నాం. అరే షిట్ మ్యాన్, ఆగ్ వీల్ అవసరమా? సరే ఉండండి, గన్ లోపలికి వెళ్ళి. అరే గన్ పడదా? వచ్చాడు తీసుకోవాలా. ఒక్క పడ్డదన్న ఎన్ని దారుణాలు సార్. ఇదేంది టూ? ఓకే అర్థమైంది. అరే షూట్ కాదురా, అనవసరంగా బుల్లెట్ వెయిట్ చేసుకున్నాను. అదండి మన దరిద్రం, అట్లా ఉంటుంది మనకి. ఇప్పుడు ఇది ఉచ్చలు ఓపిస్తుంది చూడు, జమ్మని వస్తుంది. వనకాలు వచ్చినట్టు చూడు, చప్పని పట్టింది. ఖాళీ ఏందిరా ఖాళీ ఉన్నాయి అన్ని? ఇదేమన్నా పెట్టారా ఏంది? ఏం లేదే. ఆ స్పైడర్ జాడ తెచ్చిందో ఏమో, సడన్ గా వచ్చది మీదికి. గాలి చేతుల్లో సచ్చనో తామనో తెలియదు కానీ దీని మాత్రం డౌటే. ఏ టైంలో ఏ సందర్భం ఉండొచ్చో అర్థం అవుతా. స్పైడర్ వస్తుంది అనుకుంటా. ముసలి గ్రాని స్పైడర్, ముసలి గ్రాని. మరి నీ అమ్మాయి గ్రాని వచ్చింది. వా, ఒక్క సెకండ్ గుండె జారింది తెలుసా. అది ఎట్ట రాదనుకో. రావే ముద్దకుమా డాన్స్ వచ్చినావు రాయే. ఎంత లేకే, ఎంతసేపు అని వెయిట్ చేయాలా నీకోసం? మా వాళ్ళు వెయిటింగ్ ముందే మొక్కలది. నువ్వు ఎప్పుడు వస్తావో ఏమో. నెంబర్ 2 కదా గైస్, నెంబర్ 2 గుర్తుపెట్టుకోండి. చిన్న 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 వచ్చింది ముసలి గ్రానికి, వచ్చింది ముసలి గ్రానికి, ఇదిగోండి ముసలిది. యో హీస్ ఫేస్ యార్. ఏమి మేకప్ వేయించుకోవాల్సింది. ఫోన్ చేసి చెప్తాలే డెవలపర్. మా ముసలి స్పైడర్ గానికి మేకప్ వేసి పెట్టండి, పళ్ళు బయట ఉంటుంది. ఎంత బాగా మేకప్ వేస్తారు వాళ్ళే, బాగా అందంగా తయారు చేస్తారు నిన్ను ఆ గ్రానీని. సైడ్ పోతే అది పెట్టాలి. పని చేద్దాం. ఫస్ట్ షార్ట్ గన్ లో బుల్లెట్స్ లేవు. ఓకే ఐడియా వచ్చింది. గ్రాని వచ్చి ఇక్కడ వస్తుంది ఇప్పుడు ఒక నిమిషంలో, డెడ్ అయిపోతుంది. చనిపోతే మనం
అందులోనే ఉందా గ్యాస్? అదేంది గ్యాస్ రావట్లేదా? వాచ్ నిజానికి గ్యాస్ రావట్లేదా? సర్లే. చింద్ర దొంగ మొహంది, చింద్ర దొంగ మొహంది. గ్యాస్ ఎందుకు రాలేదు దాంట్లో నుంచి? నాకు అదే అర్థం కావట్లేదు. వచ్చి ఉండాలి గ్యాస్. హైలైట్ ఏంటంటే పని మన కవతల పక్కనే. ఓ, అది వీలు ఉంది కదా, వీలు తెచ్చుకోవాలి పోయి. నా వీలుతోనే పని. వీలు ఈ వీలు కానొచ్చిందంటే టైమ్ ఫర్ గోయింగ్. ఈ వీలు తీసుకుపోయి ఆడబెట్టాలంటే ఐడియా లేదు నాకు కూడా. ఇప్పుడు వెళ్ళి చూస్తే కానీ తెలియదు. ఇప్పుడే కదా నేను ఎంట్రీ ఇచ్చినప్పుడే మీలో మీరు కొట్టుకొంచాము. అది ఖచ్చితంగా నేనే తిరుగుతుంది. మనమేమో ఇందాక బొక్కుందిగా ఇప్పుడు చక్కగా పోయి మళ్ళీ ఆ నుంచి పైకి పోవాలి. పైకి పోయి ఆ నుంచి వీలు తిప్పితే కానీ ఇక్కడ గేట్ ఓపెన్ కాదు. ఇప్పుడు ఎటు పోయినా డబ్బులు లేదు. ఏంది కాన్నట్లే గాని? ఓ స్పైడర్ గాని ఎక్కడమ్మా? రాయే తల్లి నీకోసం ఎంతసేపు అని ఎదురు చూడాలా నీకోసం? ఏం నువ్వేమన్నా ఏమంటారు దాన్ని ఏమంటారు చూడు, ఇవ్వరానిగా ఎటు అయితే చచ్చినావు? ఇప్పుడు వస్తుందా ఫుట్? వస్తుందా ఇప్పుడు? వస్తుందా ఫుట్టు? వచ్చింది ఇప్పుడు కదా, ఇప్పుడు చూడాలనే. నీ అక్క దీనికి ఏమైంది? ఇది రోగం పట్టింది అలా చెప్తుంది. చక్కెర కొట్టిందా ఏంది? డౌటా? సరే అమ్మని అమ్మ చూపించింది. అరే అరే మరీ టూ మచ్ రా. దీంట్లోనే ఉంటుందో ఉండదో? అమ్మ ఇంతసేపు ఎత్తులాడితే వాటర్ మిలన్ కోసమా రా నేను వచ్చింది ఇప్పుడు వీడికి ఒక్కగా. రెండొకే దావా
అటు పోలేక ఇటు పోలేక మధ్యలో ఇరికింది. పోతే ఆ నుంచి అట్లా తిరిగి అట్లా పోవాలి. ఓకే గైస్, మిమ్మల్ని నేను పైకి పోయిన అదే ఏమంటారు లిఫ్ట్ లోకి వెళ్ళినాక కలుస్తా. అంతలోకి హలో గాయస్. ఓకే, మనం ఇప్పుడే ఏమంటారు లిఫ్ట్ లోకి అయితే వచ్చినాం. బ్యాక్ టు సీ అగైన్. పైకి వెళ్ళిపోయి ఓ నెంబర్ గుర్తుందిగా, నేను నాకు గుర్తులేదు. 102 అనుకున్నా, 2 కదా. హ్యాండిల్ వచ్చింది. ఇప్పుడు కానీ కిందికి పోతే డేంజర్ ఏమన్నది. వెయిట్ అండ్ సీ వాట్ హ్యాపెన్. చూద్దాం. ఇది ఏడాది వచ్చిందో ఐడియా. అవును, ఈ చోటు ఇది. ఇదేం లేవుగా. ఇంకోటి పెద్ద కటింగ్ ప్లేయర్ ఉంటుంది, అది ఈడ కట్ చేయాలా. ఇందాక ఆడ శివ ఏమంటారు స్కెల్టన్ తలకాయ పడ్డది కదా, అది తెచ్చి ఈ బొక్కలు దొక్కాలి. ఏమో చాలా ఉంది. ఇంకా స్క్రూ డ్రైవర్ ఇక్కడ పని ఉంది. మర్చిపోయినా స్క్రూ డ్రైవర్ వర్కింగ్ ఇది అని మొత్తానికి మర్చిపోయాను. ఇంకా చూసినట్టయితే నేను ఇంకొకసారి కూడా చావాలి. ఛాలెంజ్ అంటే ఇంత కేర్ఫుల్గా ఆడుతున్నాను నేను. పక్కనే ఏముంది, నీట్ ఉందిరా. నీట్ కూడా అవసరం ఇప్పుడు మనకి. పైన స్పైడర్ అక్కాయ ఉంటుంది, ఆ స్పైడర్ అక్కాయకి ఫుడ్ పెట్టద్దు. సారీ, నేను సైలెంట్గా ఉన్నాను, ఏమనుకోకండి. నేను సీరియస్గా గేమ్ ఆడుతున్నా, అందుకే తీసుకోరా. వస్తుంది వస్తుంది వస్తుంది. ఏమన్నా ఎస్కేప్ రా అది. ఒక్క సెకండ్ మా ప్యాంట్ తడిచిపోయింది. మా అనుకున్నా అది వస్తుంది రా అని అనుకున్నా, అది వచ్చింది, నిజంగానే వచ్చింది. అయ్యా ఇప్పుడు ఇది వస్తుంది చూడు. కొడతావా? కొట్టు, ఎట కొడుతూ కొట్టుదా. దామదా దావే గజ్జి కుక్కదా. రారమ్మని రారమ్మని గజ్జి కుక్క పిలిచినది వేళ. ఆ మెలోన్ ఆ హ్యాండిల్ బయటికి పైకి తీసుకోవాలి. ఇప్పుడు అసలైనది సౌండ్ చేసినాం కదా, గ్రానీ పక్కకు వస్తుంది. మనం మరి ఈ బొక్క కాదురా, ఇడ కాదన్నా బొక్క. లేరా లేరా లేరా, ఇది ఏడు కలుస్తుంది అంటే కరెక్ట్ ఏడు కలుస్తుంది. అంటే దానికి ఆపోజిట్ సైడ్ లో మనం ఉన్నాం ప్రస్తుతానికి. ఈడ సౌండ్ చేసి మనం అయ్యాన్ని పైకి ఎత్తుకోవాలి. చిన్న కత్త కాదు. ఇప్పుడు మళ్ళీ స్కూటర్ తీసుకొని మళ్ళీ కిందికి పోను నేను ఇప్పుడు. ఓ నీ చక్కనే ఇరగొట్టింది ఇది. ఇప్పుడు వస్తుంది చూడు పొగ, ఇంతసేపు రాని దొంగయి. సర్లే, మనం అంతలోకి పోయి హ్యాండిల్ తీసుకొని మీట్ పైన పెట్టాలిగా, అది కూడా చేయాలి. ఇంకా చాలా ఉంది రా గేమ్. సైడ్ రాకుండా ఉంటే చాలు కానీ. ఓకే గాయస్, ఇదేమంటారు బకెట్ పైకి వచ్చే లోపల అన్న. ఇంతవరకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు తెలుసు వీడియో చాలా లెంతీ అయిపోయిందని, బట్ ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. ఇంకా వాటర్ మిలాన్లో ఏముందో తెలియదు. ఇప్పుడు ఈ మిలాన్ని కనుక్కోవాలంటే ఉదాహరణ అది పడవా చేసినాం కాబట్టి అది ఖచ్చితంగా ఇటే వస్తుంది. ఆ ఒక్కది
ఒకడాది అబ్బో రే ఐ థింక్ 1 అవర్ అవుతుంది అనుకుంటా. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఎడిట్ చేయాలని కూర్చుంది. ప్లే హౌస్ గ్రానీ పక్కకు వస్తుంది. మనం ఈ గ్యాప్ లో కాక్ వీల్ ఇందాక ఎక్కడ పడేసింది నేను లోపల కదా, అడివై కాక్ వీల్ తెచ్చుకున్నాను. పొగరా సచ్చం మనమే. నాకు ఇంకేం పని పడలేదు, నీతో హైడ్ అండ్ సీక్ ఆడుకుంటా కూర్చోవాలి నేను. అదు ఇంట్లో నుంచి ఎస్కేప్ కాకూడదు, ఏం చేయకూడదు, ఎర్రీ లాగా ఎమ్మని తిరగాల. అది ఎట్లా నేను ఒకటి చేద్దాం అనుకుంటే ఇంకోటి అయితే నేనేం చేసి వచ్చాను. వచ్చింది 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 స్క్రూ డ్రైవర్ తీసుకొని వచ్చి ఇదంతా దొలగాకి 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 దొలగాకి. హియర్ ఐ యామ్, హియర్ హియర్. ఆ బొక్కల నుంచి చూసి కానొస్తాం. నీట్ ఆర్డర్ ఉన్నది. పైకి పోయి అంతలోకి అది దీన్ని ఇప్పుడు ఎట్లయినా చంపాలి నేను, చంపితే కానీ కుదరదు. చూద్దాం ఎట్లుందో ఏముందో ఎట్లా జరుగుతుందో. లెట్స్ సీ. ఆడైతే మనం అయితే అది పడేసినాం. ఇప్పుడు ఆ గ్రాని పైకి పోతుంది, మనం ఆ స్క్రూ డ్రైవర్ తీసుకొని స్పైడర్ గ్రాని దగ్గరికి వెళ్ళిపోతాం. టెక్నాలజీ కానీ కేర్ఫుల్ ఉండాలా. నువ్వు నన్ను చూడలేదు, అది నాకు కూడా తెలుసు, కావున నువ్వు కప్చుకుంటే అయిపోతుంది. ఓకే, ఇంకొకటి డిస్క్లైమర్ ఏంటంటే ఈ వీడియో చాలా లెంతీ అయిపోయేటట్టుంది. సో నేను ఇప్పుడు స్క్రూ డ్రైవర్ తీసుకొని అది ఓపెన్ చేస్తా కదా, స్క్రూ డ్రైవర్ది దాని వరకే పెడతాను నేను. పార్ట్ 1 అనమాట ఇది. నేను అనుకోలే పార్ట్ లాగా తీద్దామని, ఎందుకంటే ఇప్పుడు చేయాల్సింది తప్పదు. సో దట్స్ వై నేను ఇప్పుడే సెండ్ ఆఫ్ ఇస్తున్నా. అంటే నేను పార్ట్ 2 పెడతా నెక్స్ట్, చూద్దాం ఎట్లానో. రేపు సండే ఐ థింక్. ఆల్రెడీ 48 minutes. యూ మ్యాన్ కానీ ఆడ తెచ్చిన స్పైడర్ గాని ఇది దీనికానే టైం వేస్ట్ అవుతుంది. సరే గైస్, నేను ఏమంటారు, సరే గైస్ మేము ఇప్పుడు ఆడికి వెళ్ళాక మళ్ళీ అప్పుడు కలుస్తాం. ఓకే గాయస్, మనం అయితే వచ్చేసినాం ఇక్కడికి. స్క్రూస్ ఇప్పేద్దాం. ఈడ ఏం దొరుకుతుందో ఏమో వించ్ అనుకుంటున్నా నేనైతే. ప్యాడ్ లాక్ కీ. యో మ్యాన్, ప్యాడ్ లాక్ కీ కోసం వచ్చాను నేను. అది కూడా ఇంపార్టెంట్ రైట్, ఎందుకంటే కార్ గరాజ్ ఓపెన్ చేయాలన్నా కానీ. మనకి ఇంకా మాస్టర్ కీ దొరకలేదు కదా. అయితే ఇంకా చాలా ఉంది గురు. సో ఈ వీడియోకి ఇంతే గైస్. మీకు ఈ గేమ్ ప్లే కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ దిస్ ఈస్ మై ఫస్ట్ వీడియో. నేను ఎప్పుడు చెప్తున్నా, ఇది నా ఫస్ట్ వీడియో. దయచేసి మీరు లైక్ షేర్ చేస్తారని కోరుకుంటూ, అలాగే నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ
ఇంతటితో సెలవు. టేక్ కేర్, బాయ్ బాయ్. నేను అలానే పార్ట్ 2 కూడా పెడతా, మీరు దాన్ని కూడా చూస్తారని ఆశిస్తున్నా. అలానే ఓకే బాయ్.